ఆదాం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। మైలవరం నియోజకవర్గంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు వృద్ధులు। ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గాజులపేటలో ఈ రోజు పెన్షన్ అందుకున్న వృద్ధులు ఆనందోత్సాహాలతో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। గొట్టిపాటి జోగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు రావి ఫణి మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో ఒకటి నెరవేర్చారని, రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లతో పాటు ప్రకటించిన పథకాలను నెరవేర్చబోతున్నామని వృద్ధులు సంతోషంతో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం గర్వకారణమని అన్నారు। ఆ ప్రాంతమంతా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ నినాదాలతో మారుమోగింది। ఈ కార్యక్రమంలో రంగేష్ రెడ్డి, బల్లబ్బాయ్, సతీష్, మైల సైదులు, జల్ల కాంతారావు, ఎస్కే బిక్కు, పరచూరి జ్యోతిబాబు, కుమారి మోహన్, గొంది శ్రీనివాసరావు, జె యేసుబాబు, కె అమ్ము తదితరులు పాల్గొన్నారు। చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది। చంద్రబాబు గారు నెలకి 4000 ఇస్తానన్నారు పెన్షన్, పోయిన 3 నెలలు కలిపి ఈ రోజు 7000 ఇచ్చారు। అందుకని మనం చేసాం। మళ్ళీ సంవత్సరానికి 3 సిలిండర్ ఫ్రీగా కూడా ఇస్తానన్నారు ఒక కుటుంబానికి। ఇచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మన అందరం పాలాభిషేకం చేసుకున్నాం, చంద్రబాబు గారి గురించి చెప్పుకున్నాం, సరేనా? ఇవాళ మనం పాలాభిషేకం ఎందుకు చేశారంటే పెన్షన్ 4000 నెలలు ఇస్తారు, ఇవాళ 3 నెలలు కలిపి 7000 ఇచ్చారు కాబట్టి మనం పాలాభిషేకం చేస్తున్నాం చంద్రబాబు గారు, సరేనమ్మా? లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బీజేపీ నాయకత్వం। ఈరోజు జూన్ 4వ తేదీన అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది। వచ్చిన నెల రోజుల్లోపే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం జూలై 1వ తేదీన ఇవాళ ఒక్కొక్క పెన్షన్దారులకి 7000 రూపాయలు అందించారు। నెలకి 4000 రూపాయలు పెన్షన్ చేశారు। ఈ జూలై 1వ తేదీన 7000 చొప్పున ఇచ్చారు, 3 నెలలు కూడా కలిపి। చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న సూపర్ 6 లో ఒకటి నెరవేర్చారు। మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంటింటికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నారు। ఇలాంటివి కూడా చాలా కార్యక్రమాలు నెరవేర్చబోతున్నారు। ఈ సూపర్ 6 కార్యక్రమాలు అన్ని నెరవేర్చారు చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే। ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం। చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది।